అమ్మగారు టైం 7 అవుతుందండి. ఇంకో 10 నిమిషాలు ఆగండి. 7:10 అవుతుంది. అమరేంద్ర వస్తాడు. అందుకే అమ్మగారు అయ్యగారు వచ్చే టైం అవుతుంది. పిల్లలు ఇంకా లేవని కూడా లేవలేదంటే పెద్ద గొడవ అవుతుందమ్మా. జరగాలనే కదా ఇదంతా చేస్తుంది. హాయిగా ఉన్న వాళ్ళని హాస్టల్కి పంపితే కానీ నా పని నేను మొదలు పెట్టలేను. పిల్లలైతే లేవలేదు కదా? లేదమ్మా, ఇందాకే చూసొచ్చా. గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. నిద్ర లేపకపోతే ఇంకో గంట కూడా లేవరు. గుడ్. వాళ్ళలా పడుకోవడం జాగింగ్ నుంచి వచ్చిన అమరేంద్ర చూస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అస్సలు మజా. అమ్మా, ఒకవేళ నన్ను పిల్లల్ని ఎందుకు లేపలేదు అంటే నేనేం చెప్పాలమ్మా? నువ్వు నిద్ర లేపావు, కానీ వాళ్ళు నిద్ర లేవలేదని చెప్పు. అలారం పెట్టావు, అది మోగింది, నువ్వు కూడా విన్నావని చెప్పు. ఈ ఒక్క దెబ్బతో పిల్లలు హాస్టల్కి, నేను అమరేంద్రకి దగ్గర అవుతాను. అమ్మో, 7 దాటిపోతుంది. పిల్లలు ఇంకా కిందకి రాలేదేంటి? అల్లరి లేదు, అరుపులు లేవు. ఏం చేస్తున్నారు? రాథోడ్, గుప్తా గారు, రాథోడ్ వచ్చేసాడు. భయంగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళారు అందరూ? పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదా? లేదా ఇంకా లేవను కూడా లేవలేదా? మేడం 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 మేడం, పిల్లలు ఇంకా లేవనే లేదు. పిల్లలు ఇంకా కిందికి రాలేదు. స్కూలుకు లేట్ అవుతుంది కదా. ఏమో, నాకేం తెలుసు. అదేంటి మేడం అలా అంటారు? మీరే కదా వాళ్ళని నిద్రలేపి స్కూలుకు తయారు చేస్తారు. అందుకే కదా నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా అలాగే నిద్ర లేపితే మళ్ళీ ఏం చేస్తారో అని భయం వేసింది రాథోడ్. అయినా నేనేం చేసినా ఈ ఇంటి బాగు కోసం, ఈ ఇంట్లో వాళ్ళ కోసమే కదా. ఎంత పని చేశారమ్మా. చిన్న పిల్లలు, పైగా తల్లిని పోగొట్టుకుని ఉన్నారు. వాళ్ళు చేసిన చిన్న తప్పును మనసులో పెట్టుకుంటే ఎలా మేడం? సారొచ్చే టైం అయింది. వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదని తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తారు సారు. సారు గురించి మీకు సరిగ్గా తెలియదు మేడం. అయ్యో, ఇప్పుడు ఎలా మేడం? నీలా, నీలా. వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు, పిల్లలు రెడీ అయిపోయారా? టిఫిన్ బాక్సులు పెట్టావా వాళ్ళకి? వెళ్లే ముందు పాలు తాగమని చెప్తాను. వెళ్ళి పాలు తీసుకురా. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. అది అయ్యగారు, అది ఏది? పిల్లలు ఇంకా లేవలేదండి. ఏమిటే నువ్వనేది? పిల్లలు ఇంకా లేవకపోవడం ఏంటి? స్కూల్కి వెళ్లే టైం అవుతుంటే ఇంకా లేవలేదని నిదానంగా చెప్తున్నావేంటి? అమరు జాగింగ్ నుంచి వచ్చే టైం అయింది. పిల్లలు ఇంకా లేవలేదని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అవును, వాళ్ళింకా ఎందుకు నిద్ర లేపలేదు? లేపానమ్మా, వాళ్లే లేవలేదు. చిన్నపిల్లలు లేవకుంటే లేచేవారికి లేపాలి గాని మనకు ఓపికన్నంత వరకు కాదు. అయినా లేవకుంటే మాకు చెప్పాలి కదా. ఇంట్లో ఎవరికి ఏమీ పట్టినట్టుంటే ఎలా? అయినా మిమ్మల్ని నమ్మి పిల్లల బాధ్యత మీకు అప్పగించడం మేం చేసిన తప్పు. నేనే వెళ్ళి వాళ్ళని నిద్రలేపుతాను. నేను వస్తాను, పదండి. అమ్మో, ఏంటిది? అటు తిరిగి ఇటు తిరిగి విషయం నా మీదకొస్తుంది. ఇప్పుడు అమరేంద్రయ్య గారు పిల్లల్ని నిద్ర లేపలేదని నన్ను తిడతారా ఏంటి? అయ్యో, ఈవిడ పగ నా ప్రాణాల మీదకొచ్చేలా ఉందే. గుప్తా, ఆయన వచ్చేసి టైం అయిపోయింది. పిల్లలు తయారయ్యారో లేదో? నీవు మరీనమ్మా. ఒక రోజు పాఠశాలకు వెళ్ళకపోతే ఏమోగునట, ఒక గడియ ఎక్కువ నిద్రించినచో ఏమోగునట. ప్రపంచం ఏమన్నా తల్లకిందులోగునా? అయ్యో, నీకు మా ఆయన గురించి సరిగ్గా తెలీదు. కోపం వస్తే ఆయన అరుపుల ముందు ఆకాశం అరుపులు కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. ఆయన అరుపులు ఉరుముల కంటే భయంగాను, చాలా బరువుగాను ఉంటాయి. అదిగో వచ్చేసారు. అయ్యో, వచ్చేసారు.
నీవు కనబడవు కదా. అవును కదా. ఆ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాథోడ్. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పిల్లలు ఇంకా రాలేదా? అయ్యో ఏం జరుగుతుందో ఏంటో. కామెడీ ఉందా? రాథోడ్, నిన్నే అడుగుతున్నా, పిల్లలు ఎక్కడా? సార్ అది ఇంకా కిందకి రాలేదా? టైం అయిపోయింది కదా రాథోడ్. ఆ, వాళ్ళు లేస్తేనే కదా అమరేంద్ర స్కూల్కి స్టార్ట్ అవ్వడానికి. అంటే వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదా? లేదు, పడుకొని ఉన్నారు. లేవండ్రా, మీ నాన్న వచ్చే టైం అయిందిరా. టైము 7:15 అవుతుంది. లేవండి నాన్న. ఏంటి 7:15 అయిందా? అదేంటి పొద్దునే మమ్మల్ని ఎవరు లేపలేదు. వీళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. ఇప్పుడెలా? అమృత! అంజలి! ఆనంద్! ఆకాష్! అయ్యో నాన్న పిలుస్తున్నారు. అది పిలవడం కాదు, అరవడం. ఏమైంది? టైం 7:15 అయింది. ఓకే. వాట్? రండి కిందకి. టైం ఎంత? మిమ్మల్ని అడుగుతున్నా, టైం ఎంత? ఏమైంది గుప్తా గారు? ఎందుకమ్మా అలా అరుస్తాడు? మా లోకమును మా ప్రభులు వారు కూడా ఇలా ఓంకరించరు. చెప్పానా ఆయన అంతే. 7:15 డాడీ. ఈ టైంకి మీరేం చేస్తూ ఉండాలి? స్కూల్కి వెళ్తూ ఉండాలి డాడీ. మరి మీరేం చేస్తున్నారు? పడుకున్నాం డాడీ. మీ అమ్మ మనకి దూరం అయింది. మీరు కూడా ఆ బాధలో ఉన్నారు. ఆ బాధ నుండి బయటపడ్డానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మీరు మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోయినా ఏమీ అనలేదు. డైట్ ఫుడ్ తినకున్నా ఏమీ మాట్లాడలేదు. కానీ ఇలా స్కూల్ని నెగ్లెక్ట్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. ఇంకో 3 రోజుల్లో మీ అమ్మ కార్యం ఉంది. అదయ్యాక అన్నీ ముందులా మారతాయి. టైం టేబుల్, రూల్స్, వాటిల్ని తప్పితే పనిష్మెంట్స్ అన్నీ ముందులానే ఉంటాయి. ఇది మీ ఫస్ట్ మిస్టేక్ అనుకుని ఇప్పటికి వదిలేస్తున్నా. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే పనిష్మెంట్ తప్పదు. గాట్ ఇట్? ఏదో పొరపాటైందిలేరా. ఆ పొరపాటు అలవాటుగా మారి మళ్ళీ మళ్ళీ జరగకూడదనే పనిష్మెంట్ నాన్న. సో సారీ డాడీ. నాకు కావాల్సింది మీ సారీలు కాదమ్ము, మీ సిన్సియారిటీ. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. త్వరగా రెడీ అయ్యి స్కూల్కి స్టార్ట్ అవ్వండి. గో. నేను కూడా. అయ్యో గుప్తా గారు, గుప్తా గారు. ఓయ్ నీలా ఆగు. మమ్మల్ని ఎందుకు లేపలేదు? ఈరోజు మా అలారం ఎందుకు మోగలేదు? అల్లారం మోగిందమ్మా. నేను కూడా విన్నా. మిమ్మల్ని వచ్చి కూడా లేపా, మీరే లేవలేదు. అలారం మోగితే మా అందరికి ఎందుకు వినపడలేదు? అయిందేదో అయిపోయిందిలేమ్మా. ముందు మీరెళ్ళి రెడీ అయ్యిరండి. డాడీ మళ్ళీ వస్తే తిడతాడు. నాకెందుకో అలారం మోగకపోవడం, మనల్ని నిద్ర లేపకపోవడం మనోహరి ఆంటీ పనే అనిపిస్తుంది.
అలా చేయడం వల్ల ఆంటీకి ఏమొస్తుంది? ఆనందం. నిజం చెప్తున్నా, ఆవిడే ఏమో చేసినట్టుంది. ఏమంటావు అమ్ము? ఎవరేం చేసినా మన వల్ల ఈరోజు నాన్న చాలా బాధపడ్డారు. ఇంకోసారి లవ్వకుండా చూసుకోవాలి. పదండి. ప్రతిసారి నీకు గుర్తు చేయవలసి వస్తుంది. నీ మాటలు అతనికి వినిపించవు. అంతటి అదృష్టం నాకు తప్ప ఇంకెవరకునూ లేదు. అయ్యో అవును కదా. ముసుగులో ఉన్న ఈ జిత్తులు మారి బయట పెడితే తప్ప ఈ ఇంటికున్న కష్టాలు పోవు. అమరేంద్ర, నువ్వేమీ అనుకోనుంటే నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు మనోహరి. పిల్లలు 6 ఉన్నప్పుడు కూడా ఇలానే ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే అల్లరిని నీకు తెలియకుండా దాచేది. వాళ్ళ తప్పుల్ని అన్నిటినీ తన మీద వేసుకునేది. సౌండ్కి మీకు వినిపించదేమోనని. మను ఏంటి ఇలా మాట్లాడుతుంది? మను, నువ్వు వాళ్ళు తింటున్నారనుకున్న ఫుడ్ ఒకటి, వాళ్ళు తినే ఫుడ్ ఒకటి. స్కూల్ నుంచి వచ్చే కంప్లైంట్స్ దగ్గర నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లో మార్క్ మేనేజింగ్ వరకు అరుంధతి పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చింది. నేనే 0 పక్కన 10 యాడ్ చేశా. ఓసై, ఆయన కోపంగా ఉంటే ఇంకా వాళ్ళ మీద చాడీలు చెప్తున్నావా? పిల్లల్ని ప్రేమగా పెంచడం ఎంత ముఖ్యమో క్రమశిక్షణతో పెంచడం కూడా అంతే ముఖ్యం కదా అమరేంద్ర. అరుంధతి లేకపోయినా ఆంటీ అంకుల్ వాళ్ళ ప్రేమతో పిల్లల్ని మరీ గారాబం చేస్తున్నారు. నేనా గట్టిగా చెప్పలేకపోతున్నాను. పిల్లలు కూడా నా క్రమశిక్షణని అపార్థం చేసుకుంటున్నారు. అయ్యో, అందుకే వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలన్నా, వాళ్ళు బాగా చదువుకోవాలన్నా మనం వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. ఈ అంతటి దుర్మార్గమునకు ఒడిగట్టితివి బాలిక. నీ ఆయుష్ తీరిన పిమ్మట యమలోకమునకు వచ్చేదివు కదా, అప్పుడు చెప్పేది నీ సంగతి. ఓసే, వాళ్ళు హాస్టల్లో జాయిన్ అయితే ఇబ్బంది పడతారే, వాళ్ళు ఉండలేరు. అయ్యో, దీనికి నేను చెప్పినా వినపడదు. అయ్యో, వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళని క్రమశిక్షణగా ఉంచాలన్న బాధ్యతతో హాస్టల్కి పంపించేమంటుందే, ఎలా ఆపాలి? ఏంటండి ఆలోచిస్తున్నారు? హాస్టల్కి పంపిస్తే మన పిల్లలు ఉండలేరండి. అంజలి తినిపిస్తే కానీ తినలేదు. ఎవరు ప్రేమగా తినిపిస్తారు? ఆకాష్కి ఆస్తమా వస్తే ఎవరు చూసుకుంటారు? ఆనంద్ అయితే టైంకి అస్సలు తినడు. ప్లీజ్ అండి, పిల్లల్ని హాస్టల్కి పంపించకండి ప్లీజ్. అమరేంద్ర ఆలోచిస్తున్నాడంటే కన్ఫర్మ్గా పిల్లల్ని హాస్టల్కి పంపించేస్తాడు. ఒక టాస్క్ ఫినిష్ అయిపోయినట్టే. థ్యాంక్స్ దేవుడా, నేను నీకు పెద్దగా పూజలు చేయకపోయినా నాకు మాత్రం మంచి చేస్తున్నావు.
ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అమరేంద్ర? నువ్వు కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. ఇన్ని రోజులు అంటే 6 ఉంది కాబట్టి పిల్లల్ని దగ్గరుండి చూసుకుంది. అలా ఎవరు చూసుకుంటారు చెప్పు? అంకుల్ ఆంటీ అంటే ఏజ్డ్, రాతోడు నెలవంకల మాటలు కూడా వినరు. నువ్వు వాళ్ళని దగ్గరుండి చూసుకోలేవు. నేను గట్టిగా మాట్లాడితే వింటారు, అలానే నేను ప్రతిసారి గట్టిగా మాట్లాడలేను కదా. అందుకే ఒక మంచి హాస్టల్ చూసి జాయిన్ చేద్దాం. ప్లీజ్ అండి, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయనని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ అమరేంద్ర, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేద్దామని ఒక్క మాట చెప్పు. పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడం కుదరదు. అమ్మయ్యా, చూసావా? అయినా నువ్వు అరుంధతి ఫ్రెండ్గా ఈ ఇంటికి గెస్ట్గా వచ్చావు. నిన్ను ఎప్పటికీ పిల్లల్ని చూసుకోమని చెప్పలేను, చెప్పను కూడా. నేను చెప్పింది అలా నువ్వలా చెప్పలేదు, కానీ నీకు క్లారిటీ ఇస్తున్నా మనోహరి. నీ లైఫ్ పక్కన పెట్టి నా పిల్లల్ని చూసుకోమని చెప్పే అంత స్వార్థపరుణ్ణి కాదు. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. దేవుడా, పిల్లల ఎగ్జిట్కి నేను ప్లాన్ చేస్తే నా ఎగ్జిట్ అయిపోయేలా ఉంది. ఆరు లేకుండా ఉండాల్సిన రోజొస్తుందని నేను అనుకోలేదు. కానీ వచ్చింది. తను లేకుండా పిల్లల్ని చూసుకోవటం కష్టమే. కానీ ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తా. అంతేగాని నా పిల్లల్ని నేను హాస్టల్లో వెయ్యను. ఎందుకంటే వాళ్ళని చూడకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను. నీ పతిదేవుని కోపము క్రమశిక్షణల వెనుక పిల్ల పిచ్చుగులపై ఉన్న ప్రేమ బహుబావున్నది. అయినా ఆరు పిల్లల్ని ప్రేమగా పెంచుతుందనే నేను కాస్త స్ట్రిక్ట్గా ఉన్నాను. ఆరు పిల్లల కోసం తను చేసే ప్రతి తప్పు నాకు తెలుసు. అయినా ఎప్పుడూ ఎందుకు బయటపడలేదంటే పిల్లలకి ఆరునే బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని. అయినా వాళ్ళని క్రమశిక్షణతో ఉండమని చెప్పేది కష్టపెట్టాలని కాదు. క్రమశిక్షణ ఉన్నవాళ్లే లైఫ్లో సక్సెస్ అవుతారు. కానీ నువ్వు చెప్పింది కరెక్టే మనోహరి. వాళ్ళని క్రమశిక్షణలో ఉంచాలంటే వాళ్ళతో 24/7 ఉండేవాళ్ళు, వాళ్ళని చూసుకోవడమే పనిగా ఉండేవాళ్ళు పక్కనుండాలి. అర్థం కాలేదు అమరేంద్ర. కేర్ టేకర్. కేర్ టేకరా? వాళ్ళు పక్కనే ఉంటే తప్ప పిల్లల్ని చూసుకోవడం కుదరదు. రాథోడ్ సార్, పిల్లల్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలని పేపర్లో యాడ్ ఇవ్వు. 24/7 పిల్లల్ని చూసుకోవాలి. ఫుడ్డు, బెడ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అది కూడా మెన్షన్ చేయి. వాళ్ళు మన ఇంట్లో ఉండి పిల్లల్ని దగ్గరుండి
టైం టేబుల్ ఫాలో అయ్యేలా చూసుకోవాలి. సరే సార్.